ఫస్ట్ గణపతి పోచమ్మగల్లి మిత్రయూత్ మిత్ర గణేష్ మండలి. ఇక్కడ పిల్లలు కప్పదం కూడా ఆడుకుంటున్నారు. రాముడు అవతారంలో ఉన్నది, బాణం చేతిలో పట్టుకొని. వెనకాల ఇంకొకటి బాలమిత్ర గణేష్ మండలి పోచమ్మగల్లి. ఇక్కడ చిన్నపిల్లలే ఉంటారు కానీ డెకరేషన్ మాత్రం సూపర్ చేసారు. ఆవు మీద ఉన్నది చూడండి. చిన్నపిల్లలే కానీ ఎంత నీట్గా డెకరేషన్ చేసుకున్నారు. పండుకోవడానికి కూడా రెడ్ కార్పెట్, మంచిగా కాషాయ రంగు వైట్ కలర్ తోటి మంచి డెకరేషన్ చేసారు. నెక్స్ట్ పోచమ్మ గల్లీలో 3వ గణపతి ఇది. అక్కడ నుంచి ఇది హనుమాన్ గణేష్ మండలి, హనుమాన్ యూత్. చాలా బాగుంది గణపతి. అక్కడ నుంచి బాసింగ్ ముందరనే మంచిగా కాషాయం జెండాలతోటి డెకరేషన్ చేసిండ్రు రోడ్డు మీద. అలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది భగత్ సింగ్ గణేష్ మండలి. ఎంత నిండుగా ఉన్నది డెకరేషన్ తోటి సహా. నుంచి కొద్దిగా ముందరకు రైట్ కోగానే రాక్స్ యూత్ గణేష్ మండలి. ఇది రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఆనే పక్కకు లెఫ్ట్ సైడ్లో వారియర్స్ ఉంటుంది. ఇంకో గణపతి వారియర్స్ రోడ్కు లెఫ్ట్ సైడ్ ఏమో వారియర్స్, పక్కనే ఉంటుంది రైట్ సైడ్ రాక్స్ యూత్. రోడ్కు లెఫ్ట్ సైడ్లో వారియర్స్, రైట్ సైడ్లో రాక్స్ యూత్. మంచి లైటింగ్ సెటప్ తోటి ఏర్పాటు చేసి, లైటింగ్ సెటప్ తోటి ఎంత బాగుంది గణపతి. శివుడు రూపంలో ఉన్నది. పైన చంద్రవంక, పులి చర్మం, కింద రాక్షసుడు. ఆ నుంచి బస్ స్టాండ్ వైపు పోతుంటే విద్యార్థి యూత్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దగ్గరకు యుద్ధం రూమ్ నిండా ఉన్నది గణపతి ఇది. ఇక్కడ నుంచి మైసమ్మ గల్లి. ఎక్కడికి పోయినా కానీ కాషాయం జెండాలతో రోడ్ అంతా డెకరేషన్ చేసిండ్రు. ఇది మైసమ్మ గల్లి వీరా యూత్. గణపతి నాగశేషుడు పైన ఉన్నది. పాము మోస్తున్నది గణపతిని. కొద్దిగా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఇంకొక గణేష్ ఉన్నది. వెనక్కి సైడ్ నుంచి వచ్చినాం. ఫినిషర్స్ యూత్ అని. వెనకాల శివుడు ఉన్నాడు, ముందర గణపతి. ఇక్కడ 2 గణపతులు పెట్టిండ్రు, ఒక చిన్నది ఒకటి పెద్దది. పైన శివుడు, త్రిశూలం, పక్కన నాగశేషు, కింద తాబేలు. అక్కడనే ఇంకో గణేష్ ఉండే రామ్సేన యూత్ అని. దాని పక్కన ఇంకోటి ఉండే. అక్కడనే దగ్గర 3 నుంచి 4 గణేష్లు ఉన్నాయి. అక్కడ నుంచి కొద్ది ముందరికి వెళ్తే న్యూ కాలనీ సైడు కొద్దిగా ముందరకు పోగానే యువ గణేష్ మండలి అని చెప్పేసి ఇంకో గణేష్. దగ్గరలోనే దాదాపు 4 నుంచి 5 గణేష్లు ఉండే. అక్కడ ఇంకా డెకరేషన్ పనులు నడుస్తున్నాయి, చిన్న పిల్లలందరూ డెకరేషన్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళొచ్చినాం. అట్లనే ముందుకు వచ్చినాం. అక్కడ నుండి బస్టాండ్ ఏరియా వైపు వచ్చినప్పుడు బోత్లోనే కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ గణేష్ పెడుతూ ఉంటారు. బోత్లో ఒక ప్రత్యేకమైన పేరున్నది లోకమాన్య యూత్ అని. ఇక్కడ ఒక ఫ్లెక్స్ని ఏర్పాటు చేసిండ్రు. భగవద్గీత యొక్క విచారాలు ఏవైతున్నాయో వాటిని ఫ్లెక్స్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసిర్రు. అంటే శ్రీకృష్ణుని ప్రతిబింబించేలా ఒక గణేష్ని ప్రతిష్టాపించారు. మేము వచ్చేసరికి గేట్ వేసి ఉంచిర్రు. అయినా మనకు తెలిసిందే కాబట్టి గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చినాం. ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ కవర్లు మరియు పువ్వులు చాలా అందంగా డెకరేషన్ చేసిండ్రు. దీపాలు ఇక్కడ చూసినట్టయితే కృష్ణుడి రూపంలో గణేశుని ప్రతిష్టాపించిండు. చేతిలో పిల్లన గ్రోవి, కింద కమండలము. శ్రీకృష్ణుడి యొక్క వేషధారణ లోపల, అంటే రాధా శ్రీకృష్ణులు ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటారో ఆ వేషధారణ లోపల గణపతిని ప్రతిష్టాపించారు. బోత్లో ఒక సపరేట్, అంటే ఒక ప్రత్యేకమైన పేరు లోకమాన్య అంటే.
ఇంకొకటి దేవిసేన యూత్ అని. అడుకోగానే పిల్లలు వచ్చిన అన్న ఏ ఛానల్ అని చెప్పేసి ఎగురుతున్నారు. ఒక పిల్లడు చేతిలో ముంత పెట్టుకొని అంటే కలశాన్ని తయారు చేస్తున్నాడు పసుపు కుంకుమ పెట్టి మంచిగా. ఆ నుంచి కొద్దిగా ముందరకు వచ్చినాం సైనిక్ యూత్ అని. కింద పరమేశ్వరుడు, త్రిశూలం పైన గణపతి, అంటే పరమేశ్వరుడు త్రిశూలంతో గణపతిని మోస్తున్నాడని. దాని కింద నాగుపాము ఉంది. కొంచెం దూరం లోపల ఆదిశేషుని నెత్తిపైన విఠలేశ్వరుడు నిల్చున్నట్టు ఒక గణపతి ఏర్పాటు చేసిండ్రు. ఇటుక పైన గణపతి నిల్చున్నది. దాని పక్కకి ఇంకొకటి బ్రదర్స్ యూత్ అని చెప్పేసి మంచి ఫ్లెక్స్ ఏర్పాటు చేసిండ్రు. భారత్ మాతకి జై అని ఒకవైపు లోకమాన్య తిలక్ గారు మరియు ఒకవైపు భారతమాత. ఇక్కడ గణపతిని చూస్తేనేమో మల్లన్న స్వామి వేషధారణ లోపల ఉన్నది. కింద గుర్రం, నెత్తి మీద పట్క, గుర్రపు సవారీ చేస్తున్నట్టున్నది. చిన్న చిన్న గణపతులు కూడా అన్నీ పెట్టేసారు. బ్రదర్స్ యూత్, యూనిటీ ఆఫ్ బ్రదర్స్. అదే రోడ్కు కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లోపల వెపన్స్ యూత్ గణపతి ఉన్నది. ఆ నుంచి కొంచెం ముందుకు పోతే గాంధీ చౌక్ ఏరియాలోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలందరూ కలిసి ఒక గణపతిని ఏర్పాటు చేసిండ్రు. ఆనే రెండు గణపతులు ఉన్నాయి. యూత్ పేరు వచ్చేసి హనుమాన్ సేన. గాంధీ చౌక్ నుంచి రైట్ సైడ్కి వస్తే ఎస్సీ కాలనీ వైపు 2 గణపతులు ఉండే. ఎంట్రన్స్ కాగానే ఒక గణపతి. అక్కడ నుంచి కొద్దిగా లోపలికి పోతే ఇంకొకటి సిటిజన్ యూత్ అని చెప్పేసి స్నేహ గణేష్ మండలి. ఆవు మీద మరియు శంకరుడు. మేము పోంగ ఒక గణపతిని మిస్ చేసినాం. అయితే ఆ తమ్ముడు వచ్చి పిలిచిండు, అన్న మా గణపతి కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పేసి. మళ్ళీ ఆ గణపతి దగ్గరికి పోయినాం. ఆ గణపతిని చూసినాం. తమ్ముడికి యూత్ పేరు అడగగానే యూత్ పేరు చెప్పిండు. ఇక్కడ రెడ్డిస్ గణేష్ మండలి అని ఉంటుంది. రెడ్డిస్ యూత్ గణపతి ఎంత బాగుంది. ఆ నుంచి కొద్దిగా ముందరకు పోయినాం. గాంధీ చౌక్ నుంచి రైట్ సైడ్లో తీసుకుంటే విలన్స్ యూత్ అని ఉంటుంది. పోగానే తమ్ముడు లైట్ బంద్ చేస్తా అన్నాడు. లైట్ బంద్ చేసినాక ఇంకా లుకింగ్ సూపర్ కొట్టింది. చాలా బాగా డెకరేషన్ చేసిండ్రు. దీని వెనకాలనే ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి అని. గణపతి పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు. గణపతి పెడితే 12 రోజులు అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం కొత్త ఆకారాలతో గణేష్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అమ్మవారి రూపంలో ఉన్నది. కింద సింహాలు, వెనుక అమ్మవారు, చేతిలో త్రిశూలం, అన్ని రకాల ఆయుధాలు. దాని వెనకాలనే బోత్కర్ రాజా, చైతన్య గణేష్ మండలి. ఎంట్రన్స్లో 2 ఏనుగులు. డెకరేషన్ కూడా చాలా బాగా చేసిండ్రు. మ్యాక్సిమం బోత్లో ఉన్న గణపతులు 5 రోజుల నుంచి చాలా అయితే 13 రోజులకు మాత్రం అన్ని గణేష్లు ఒకేసారి లేపుతారు. ఆ రోజు మాత్రం రచ్చే.